ప్రైజ్ లాట్. అందరు బాగున్నారా? ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను. ఎందుకంటే మన ముందు ఇంకా 6 రోజులే ఉందన్నమాట. ఇక ఈ సంవత్సరం అయిపోయింది. ఇంకా ఒక ప్రత్యేకంగా మనం అడుగు పెట్టబోతున్నాం. జీవితంలో ఏం కోల్పోయామో ఇంకా ఇంకా ఏం కోల్పోకూడదు. ఇంకా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడికి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన మీ కళ్ళు మూసుకునే ఎడలైతే మీరు ఈ ప్రార్థనలో ఉండండి. ప్రశాంతంగా నిద్రపోండి. ఏ సమస్యలు ఉన్నా ఆయన చూసుకుంటాడు. పరిశుద్ధాత్ముడా స్తోత్రం 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 నా తండ్రి. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా తండ్రి, ఎవరైతే ఈ ప్రార్థనలో ఉన్నారో నా తండ్రి, ప్రతి బిడ్డల్ని మీరు దీవించండి. ఇది ప్రత్యేకమైన ప్రార్థన నా తండ్రి. అయ్యా వందనాలు వందనాలు ప్రభా. అయ్యా మీకే స్తోత్రము 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 హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రత్యేకమైన ప్రార్థన అనేక మంది నాలయ్యా ఇంకా 6 రోజులే మా ముందు ఉన్నది నా తండ్రి. అయ్యా ఇదిగో ఏ జీవితంలో ఏ కోల్పోయామో, ఏ కష్టాల్లో సమస్యల్లో అయ్యా కుంగిపోయి ఉన్నామో పరిశుద్ధాత్ముడా వందనాలయ్యా వందనాలు. అన్నీ పోగొట్టుకున్నారేమో అయ్యా, కష్టాల్లో ఉన్నారేమో, బాధల్లో ఉన్నారేమో, చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతున్నారేమో. ఇదిగో నా తండ్రి ఈ ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డలకి మీరు సహాయం చేయండి, కృప దయచేయండి, మారు మనసు దయచేయండి, పాపంలో నుంచి విడిపించండి. ఇక ఈ 6 రోజులు ప్రభా బంధకాల్లో నుంచి తెగిపోవాలి యేసు నామములో. పాపంలో నుంచి విడిపించబడి ఇదిగో నా తండ్రి రక్షణ పొందాలయ్యా. రీబా షాఖందల్లాబా మన పాపం కూడా అది విడిచిపెట్టేయాలి. ఇక మన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మన ముందు 6 రోజులు ఉంది. ఓ రీబా షాఖందల్లా బా 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 ప్రార్థన రీ ఖంగో రీ బా 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 బా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మారు మనసు దయచేయండి. కుటుంబ సమస్యల నుంచే విడిపించండి అయ్యా. సమాధానం పరచండి ప్రభా. ఐక్యత నింపండి ప్రభా. రీఖందల్లా రీకా రాబా. హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తోత్రము 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 నా తండ్రి. గొప్ప దేవుడవయ్యా, సజీవుడవు నా తండ్రి. వందనాలయ్యా వందనాలు వందనాలు ప్రభా. యేసయ్యా మీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం అయ్యా. ఎవరైతే పరిచర్యకి పేరు పెట్టి పిలిచావనయ్యా అందరిని మీరు వాడుకోండి పరిశుద్ధాత్ముడా. వందనాలయ్యా. ఇంకా 6 రోజులే మిగిలి ఉందయ్యా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో ఇంకొచ్చే సంవత్సరంలో ఏం చూడబోతామని భయాలతో ఉన్నవారు కొంతమంది, సంతోషంతో ఉన్న కొంతమంది. యేసయ్యా ఇంకా ఎందుకో ఈ సంవత్సరం ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నాం, ఇంకొన్ని వచ్చే సంవత్సరాలు ఇంకేం ఎదుర్కోబోతున్నామన్న బాధ కాదు, కానీ ఇంకా మంచి జరిగిద్దని ఆలోచించే కృపనివ్వండి ప్రభా. ప్రతి కుటుంబాల్లో మంచి జరగాలి యేసు నామంలో. మీ కృపతో నింపండి అయ్యా ప్రతి ఒక్కరు బిడ్డ మీద నా తండ్రి. వాళ్ళ బంధకాలు తెగిపోవాలి యేసు నామంలో. వాళ్ళ కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి బయటపడాలయ్యా. జీవితంలో ఏం కోల్పోయారో నా తండ్రి మరొకసారి తిరిగి ఇచ్చే దేవుడవు నా తండ్రి. మీకే స్తోత్రము స్తోత్రము నా తండ్రి. యేసయ్యా భార్య భర్తలను జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, అక్క చెల్లెల్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ప్రశాంతతమైన నిద్ర ప్రతి బిడ్డలు పనుకునే కృపని దయచేయండి ప్రభా. అయ్యా ఏదేదో బాధలు గుర్తుకొస్తూ ఉంటాయేమో, అలసిపోయిన హృదయానికి పరిశుద్ధాత్ముడా అయ్యా కుంగిపోతున్నారేమో. అయ్యో ఏంటి కష్టమని, అయ్యో ఏంటి కష్టాలని. ఈ సంవత్సరంలోకి వచ్చే సంవత్సరంలోకి నిరీక్షణ కలుగు చేసి వాడవు నీవే నా ప్రభా. అయ్యా ఏదైనా మేలు చేసే దేవుడవు నా తండ్రి. సంవత్సరాలు తొట్టిల్లిపోతున్నాయే, ఏంది ఇంకా ఈ బాధలు అనుకుంటున్నావా నుంచి విడిపించండి అయ్యా. అయ్యా ఆదరించండి, ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. అది ఎంత పెద్ద సమస్య అయినా తీసివేసే గొప్ప దేవుడవు నీవు నా తండ్రి. మీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. రీ బలారా శ్రీ కందల్లా రీ బాబా 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 రీ కరా రా 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 రీ సి రీ కమ్మ ఫర్గి మీ టీచ్ లాట్ రీసి మీ. ఓ జీసస్ మా పరిచర్యను వెలుగుతో నింపండి అయ్యా. మమ్మల్ని వెలుగుతో నింపండి ప్రభా. రాబోయే దినములు ఈ 6 రోజులు ప్రభా గడిచిపోతున్నాయి అయ్యా. యేసయ్యా మంచి వాగ్దానాలు మా జీవితాలు వెళ్ళిపో
కోల్పోవాలయ్యా, వాగ్దానాలు కోల్పోయాము అయ్యా, ఏం కోల్పోయామో సమస్తము మళ్ళీ తిరిగి అయ్యా మీరు ఇచ్చే దేవుడవు నా తండ్రి. అయ్యా పాతవి గతించి నీ పరిశుద్ధాత్ముడా నూతనమైన ఇవ్వబోతున్నావయ్యా. రిబంద ఇన్నాళ్ళు నువ్వు కన్నీరు కాచామేమో, ఇన్నాళ్ళు నువ్వు బాధపడామేమో. యేసు నామములు నీకే చెప్పబోతున్నాను. నీకు ఈ సంవత్సరం లోపల దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. అది రోగమైన, బాధైన, బంధకమైన యేసు నామంలో నిన్ను విడుదల ఇవ్వబోతున్నాడు. రీబా షకంద రీ 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 హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో పరిశుద్ధాత్ముడా స్తుతి యేసు నామములో రీ బా హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నా తండ్రి. వందనాలు. యేసు నామములో నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఓ జీసస్, మానసిక ఒత్తిళ్లతో అల్లాడిపోతున్నారేమో నా తండ్రి. ఏసయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతిసారి ఆలోచనతో, డిప్రెషన్తో కుంగిపోతున్నారేమో నా తండ్రి. సహాయం చేయండి అయ్యా. వందనాలు. ఆసుపత్రిలో రోగుల చేత బాధపడుతున్నారేమో. ఈ 6 నెలలు అయ్యా మీ ప్రజల మీద మీ కృప దయచేయండి. ఈ 6 రోజులు నా తండ్రి అయ్యా, ఇక సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం తండ్రి. ఈ చిన్ని ప్రార్థనలు నీ పరలోక రాజ్యానికి చేర్చుకోండి అయ్యా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. జీసస్ గాడ్, జీసస్ హోలీ స్పిరిట్. ఓ రీ బాబా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బాగున్నారా? మీరంతా ప్రార్థనలో ఉన్నారు కదా. మరి నా 6 రోజులు ప్రార్థనలో ఉన్నారని ఉండండి. ఈ 6 రోజులు దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు. ఏడవద్దు, బాధపడద్దు, ఏమాత్రం చింతించొద్దు. ఏమో దేవుడు ఈ లోపల జీవితాలు ఈ నైట్కి ఆయన సమస్తము చేసే దేవుడు. ఒక్క మాట చెప్పున పేతురు వల వేస్తే ఎన్ని చేపలు పట్టాడో తెలుసుగా మీకు. అలాగనే ఎర్ర సముద్రాన్ని దాటి వేసిన మోషేని చూశారు. ఈ రోజులో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చూస్తున్నాం, ఆశ్చర్య కార్యాలు చూస్తున్నాం, మనం కల్లారా చూస్తున్నాం. మనకు అవి కొన్ని చేసే ఆయన చెవుకి వినపడవు, కంటికి కనపడవంట. అలాగనే అనేక గొప్ప కార్యాలు ఈ రోజును కూడా మా జీవితంలో కూడా ఎన్నో సమస్యల నుంచి విడిపించిన దేవుడు ఆయన. అది పెద్ద సమస్య అయినా, అది ఎంత కష్టమైనా, అది ఎర్ర సముద్రం లాంటి సమస్యలైనా, అవి ఎంత బంధకమైనా, అది ఎంత అప్పున్నా, అది ఎంత కష్టమున్నా, ఓరి బాబోయ్ ఇది సమస్య మేము దాటలేమన్నా ఆయన అది కాదు. కానీ నీ సమస్యలను తీసివేసే దేవుడు ఆయన. మనిషి కాదు ఆయన సర్వశక్తిమంతుడు. మనిషి తీయలేడు, మేము తీయలేము. ఆయన గొప్ప దేవుడు. నీ సమస్యలను తీసివేసే దేవుడు ఆయన. సైన్యములకు అధిపతి యెహోవా. మీకే స్తోత్రాలు. ఈరోజు ఒక సంఘటన జరిగింది. నేను చర్చి నుంచి ఇంటికి వస్తే దేవుడు ఇలా ఏమైందంటే, మా బాబు ఒక సమస్యలో పడ్డాడు అన్నమాట. చిన్న బాబు కదా, తెగ ఏడ్చాడు, చాలా ఏడ్చాడన్నమాట. ఎంత ఏడ్చాడంటే ఆ బాధ తట్టుకోలేక అదైతే కొంచెం ఏందో సడన్గా అలా వచ్చేసింది అన్నమాట ఆ సమస్య. నేను ప్రేయర్ చేశాను, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి. ఒక్క నిమిషంలో నాకేం అర్థం కావట్లేదు. అది ఎట్ట తీయాలా, అలా ఎలా నా బాబుని బయటపడేలాగా చేయాలి నేను అని ఆలోచిస్తున్నా. దేవా నీవే సహాయం చేయి అని చెప్పి నేను ప్రేయర్ చేశాను. గొప్ప రీతిలో దేవుడు ఆ విషయంలో సహాయం చేశాడు. మేము ఇంకా ప్రశాంతంగా ఉన్నామన్నమాట. ఈ సాక్ష్యం దేవుడు దీవించాలని ప్రార్థన చేయండి. అలాగనే మీరు ఇలా ధైర్యం తెచ్చుకోండి. సమస్య వచ్చినప్పుడు బాధపడే కన్నా ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి దేవాతి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన అడగాలన్నమాట. మనం బాధపడకూడదు, కుంగిపోకూడదు. ఇలాగ నాకు పెద్ద పెద్ద కష్టాలు, సమస్యలు వచ్చి తట్టుకోలేకపోయాను ఒక్కోసారి.